హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇందులో స్మృతి టాపిక్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మొత్తం కవర్ చేయడం జరిగింది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. స్మృతి అంటే గతంలో నేర్చుకున్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే అన్నవారు. ఆప్షన్స్ రైబర్న్, స్టౌట్, వుడ్వర్త్, స్కూల్బర్గ్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్మృతి అంటే గతంలో నేర్చుకున్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే అన్నవారెవరు? ఆన్సర్ వుడ్వర్త్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మునుపు నేర్చుకున్న విషయాన్ని అది ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకం తెచ్చుకోవడమే స్మృతి అన్నవారు. ఆప్షన్స్ రైబర్న్, స్టౌట్, ఎబ్బింగ్హాస్, స్కోల్బర్గ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మునుపు నేర్చుకున్న విషయాన్ని అది ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకం తెచ్చుకోవడమే స్మృతి అన్నవారెవరు? ఆన్సర్ స్టౌట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత. ఆప్షన్స్ ఎబ్బింగ్హాస్, గాల్టన్, కొహెల్లర్, కర్ట్ లెవిన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ గాల్టన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్థ్యమే స్మృతి అన్నవారు. ఆప్షన్స్ వుడ్వర్త్, స్టౌట్, రైబర్న్, స్కోల్బర్గ్. ఆన్సర్ గెస్ చేయండి. అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్థ్యమే స్మృతి అన్నవారెవరు? ఆన్సర్ స్కోల్బర్గ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్మృతి చిహ్నాల గురించి శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ వుడ్వర్త్, స్టాల్నీ హాల్, ఎబ్బింగ్హాస్, విలియం జేమ్స్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్మృతి చిహ్నాల గురించి శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎబ్బింగ్హాస్ 1885లో ప్రచురించిన ఏ గ్రంథం ప్రయోగాత్మక మనోవిజ్ఞానంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు? ఆప్షన్స్ ది రిమెంబరింగ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, ఆన్ మెమరీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎబ్బింగ్హాస్ 1885లో ప్రచురించిన ఏ గ్రంథం ప్రయోగాత్మక మనోవిజ్ఞానంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆన్ మెమరీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాడీ వ్యవస్థలో వచ్చు మార్పులను ఏమంటారు? ఆప్షన్స్ ఎన్గ్రామ్స్, న్యూరోగ్రామ్స్, స్మృతి గుర్తులు, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాడీ వ్యవస్థలో వచ్చు మార్పులని ఏమంటారు? ఆన్సర్ పైవన్నీ. ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి గుర్తులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్మృతి యొక్క ముఖ్య విధులు. ఆప్షన్స్ ఎన్కోడింగ్, రిటెన్షన్, రిట్రీవల్, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్మృతి యొక్క ముఖ్య విధులు. ఆన్సర్ పైవన్నీ. ఎన్కోడింగ్, రిటెన్షన్, రిట్రీవల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్కోడింగ్కు మరొక పేరు. ఆప్షన్స్ ధారణ, జ్ఞప్తికి తెచ్చుకొనుట, స్మృతి చిహ్నాలు, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి. ఎన్కోడింగ్కు మరొక పేరు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న బిట్స్ కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆన్సర్ స్మృతి చిహ్నాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్స్లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలో పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ రిటెన్షన్, రిట్రీవల్, ఎన్కోడింగ్, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్స్లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలో పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ రిట్రీవల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. రిట్రీవల్కు మరో పేరు. ఆప్షన్స్ జ్ఞప్తికి తెచ్చుకొనుట, ధారణ, స్మృతి చిహ్నాలు, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి. రిట్రీవల్కు మరొక పేరు. ఫ్రెండ్స్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. ఆన్సర్ జ్ఞప్తికి తెచ్చుకొనుట. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభ్యసించిన అంశాలు కొంతకాలం పాటు మెదడులో నిల్వ చేయబడే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అభ్యసించిన అంశాలు కొంతకాలం పాటు మెదడులో నిల్వ చేయబడే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ధారణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. రిటెన్షన్కు మరొక పేరు. ఆప్షన్స్ జ్ఞప్తికి తెచ్చుకొనుట, స్మృతి చిహ్నాలు, ధారణ, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. రిటెన్షన్కు మరొక పేరు. ఫ్రెండ్స్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. ఆన్సర్ ధారణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏదైనా విషయం మనసులో నిలిచిపోయినప్పుడు దానికి తగినట్టుగా మెదడు భాగాలలో కూడా వచ్చే మార్పులనే డాష్ అంటారు. ఆప్షన్స్ ధారణ, పునశ్చరణ, జ్ఞప్తికి తెచ్చుకొనుట, స్మృతి చిహ్నాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా విషయం మనసులో నిలిచిపోయినప్పుడు దానికి తగినట్టుగా మెదడు భాగాలలో కూడా వచ్చే మార్పులనే డాష్ అంటారు. ఆన్సర్ స్మృతి చిహ్నాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వ్యక్తి యొక్క ధారణను తెలుసుకోవడానికి ఏ పద్ధతులను అవలంబించడం జరిగింది? ఆప్షన్స్ పునఃస్మరణ పద్ధతి, గుర్తింపు పద్ధతి, పునరభ్యసన పద్ధతి, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వ్యక్తి యొక్క ధారణను తెలుసుకోవడానికి ఏ పద్ధతులను అవలంబించడం జరిగింది? ఆన్సర్ పైవన్నీ. పునఃస్మరణ పద్ధతి, గుర్తింపు పద్ధతి, పునరభ్యసన పద్ధతి, 3. నెక్స్ట్ బిట్ చూద్దాం. నేర్చుకున్న అంశాలను ఎలాంటి సంకేతములు లేకుండానే లేదా ఏ విధమైన ఆధారాలు లేకుండానే అలాగే గుర్తుకు తెచ్చుకోవడమే డాష్. ఆప్షన్స్ గుర్తింపు పద్ధతి, పునఃస్మరణ పద్ధతి, పునరభ్యసన పద్ధతి, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నేర్చుకున్న అంశాలను ఎలాంటి సంకేతములు లేకుండానే లేదా ఏ విధమైన ఆధారాలు లేకుండానే అలాగే గుర్తుకు తెచ్చుకోవడమే డాష్. ఆన్సర్ పునఃస్మరణ పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్షర జ్ఞానం లేని పిల్లల్లో నిరక్షరాస్యులైన వయోజనులలో ధారణ ఎంతవరకు ఉంటుందో గుర్తించడానికి తోడ్పడే పునఃస్మరణ పద్ధతి. ఆప్షన్స్ అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి, శాబ్దిక పునఃస్మరణ పద్ధతి, 1 మరియు 2, పైవేవీ కావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అక్షర జ్ఞానం లేని పిల్లల్లో నిరక్షరాస్యులైన వయోజనులలో ధారణ ఎంతవరకు ఉంటుందో గుర్తించడానికి తోడ్పడే పునఃస్మరణ పద్ధతి. ఆన్సర్ అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పునఃస్మరణ ద్వారా ధారణను కొలుచుటకు సూత్రం. ఆప్షన్స్ అభ్యసించిన మొత్తం అంశాలు బై పునఃస్మరించిన అంశాలు ఇంటూ 100, పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన మొత్తం అంశాలు ఇంటూ 100,
1 మరియు 2 ఏది కాదు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పునఃస్మరణ ద్వారా ధారణను కొలుచుటకు సూత్రం. ఆన్సర్ పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన మొత్తం అంశాలు ఇంటూ 100. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్షర రూపంలోనూ అంకెల రూపంలోనూ ఉన్న అంశాలను పునఃస్మరణ చేయడం ఏ రకమైన పునఃస్మరణ? ఆప్షన్స్ శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ, 1 మరియు 2 ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అక్షర రూపంలోనూ అంకెల రూపంలోనూ ఉన్న అంశాలను పునఃస్మరణ చేయడం ఏ రకమైన పునఃస్మరణ? ఆన్సర్ శాబ్దిక పునఃస్మరణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్మృతి విస్తృతిని పరీక్షించుటకు ఉపయోగించు పరికరం. ఆప్షన్స్ టెలిస్కోప్, స్మృతి పరికరం, టాచిస్టోస్కోప్ ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్మృతి విస్తృతిని పరీక్షించుటకు ఉపయోగించు పరికరం. ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ టాచిస్టోస్కోప్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అల్లబడిన కథను చెప్పి తిరిగి చెప్పమనడం ద్వారా స్మృతిని పరీక్షించడం ఏ రకమైన స్మృతి పరీక్ష అవుతుంది? ఆప్షన్స్ కథనాలు, ద్వంద్వ సంసర్గలు, కథానికలు, స్మృతి విస్తృతి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అల్లబడిన కథను చెప్పి తిరిగి చెప్పమనడం ద్వారా స్మృతిని పరీక్షించడం ఏ రకమైన స్మృతి పరీక్ష అవుతుంది? ఆన్సర్ కథనాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూసిన సంఘటనను అలాగే వివరించమనడం ఏ రకమైన స్మృతి పరీక్ష అవుతుంది? ఆప్షన్స్ ద్వంద్వ సంసర్గలు, కథనాలు, ఆకృతుల పునరుత్పాదనం, శబ్ద ప్రమాణం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చూసిన సంఘటనను అలాగే వివరించమనడం ఏ రకమైన స్మృతి పరీక్ష అవుతుంది? ఆన్సర్ శబ్ద ప్రమాణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక వ్యక్తి యొక్క గుర్తింపు శాతాన్ని క్రింది సూత్రం ద్వారా గణిస్తారు. ఆప్షన్స్ మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100, తప్పులు బై మొత్తము ఇంటూ 100, 1 లేదా 2. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి యొక్క గుర్తింపు శాతాన్ని క్రింది సూత్రం ద్వారా గణిస్తారు. దీన్నే గుర్తింపు గణన అని కూడా అంటారనమాట. ఆన్సర్ 1 లేదా 2, మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందెప్పుడో చూసినట్లు భ్రమ కలగటాన్ని ఏమంటారు? ఆప్షన్స్ డేజావు, మిథ్యాపరిచయ భావన, పునఃస్మరణ, 1 లేదా 2. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందెప్పుడో చూసిన భ్రమ కలగడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1 లేదా 2, డేజావు లేదా మిథ్యాపరిచయ భావన. నెక్స్ట్ బిట్ చూద్దాం. పొదుపు గణనకు సూత్రం. ఆప్షన్స్ పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, అసలు ప్రయత్నాలు బై పొదుపు ప్రయత్నాలు ఇంటూ 100, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పొదుపు గణనకు సూత్రం. ఆన్సర్ పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్ బిట్ చూద్దాం. పొదుపు ప్రయత్నాలు ఈజ్ ఈక్వల్ డాష్. ఆప్షన్స్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు, పునరభ్యసన ప్రయత్నాలు మైనస్ అసలు ప్రయత్నాలు, అసలు ప్రయత్నాలు, పొదుపు ప్రయత్నాలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పొదుపు ప్రయత్నాలు ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక విషయాన్ని యథాతథంగా అర్థంతో సంబంధం లేకుండా అవగాహన లేకుండా నేర్చుకోవడం ఏ రకమైన స్మృతి? ఆప్షన్స్ తార్కిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, బట్టి స్మృతి, సంసర్గ స్మృతి.
ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయాన్ని యథాతథంగా అర్థంతో సంబంధం లేకుండా అవగాహన లేకుండా నేర్చుకునేటటువంటి స్మృతి ఏ రకమైన స్మృతి? ఆన్సర్ బట్టి స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక విషయాన్ని అర్థం చేసుకొని లేదా అవగాహన చేసుకొని చదివి గుర్తు పెట్టుకుంటే అది ఏ రకమైన స్మృతి? ఆప్షన్ దీర్ఘకాలిక స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయాన్ని అర్థం చేసుకొని లేదా అవగాహన చేసుకొని చదివి గుర్తు పెట్టుకుంటే అది ఏ రకమైన స్మృతి? ఆన్సర్ తార్కిక స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. విని లేదా చూసి గుర్తు పెట్టుకోవడం ఏ రకమైన స్మృతి? ఆప్షన్ సంసర్గ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, సంవేదన స్మృతి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విని లేదా చూసి గుర్తు పెట్టుకోవడం ఏ రకమైన స్మృతి? ఆన్సర్ నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంబంధిత అంశాలను సంధానం చేసి గుర్తుపెట్టుకోవడం ఏ రకమైన స్మృతి? ఆప్షన్ సంసర్గ స్మృతి, విధాన స్మృతి, క్రియాత్మక స్మృతి, సంవేదన స్మృతి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంబంధిత అంశాలను సంధానం చేసి గుర్తుపెట్టుకోవడం ఏ రకమైన స్మృతి? ఆన్సర్ సంసర్గ స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కొన్ని వస్తువులు చూసినప్పుడు ఆ వస్తువు వెనుక పొందిన గాఢమైన అనుభవాలు గుర్తుకు రావడం ఏ రకమైన స్మృతి? ఆప్షన్స్ రెడెంటిగ్రేటివ్ స్మృతి, విధాన స్మృతి, క్రియాత్మక స్మృతి, సంవేదన స్మృతి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వస్తువులు చూసినప్పుడు ఆ వస్తువు వెనుక పొందినటువంటి గాఢమైన అనుభవాలు గుర్తుకు రావడం ఏ రకమైన స్మృతి? ఆన్సర్ రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.